ఆయన పేరేంటండి, చంద్రబాబు నాయుడు గారికి గెస్ట్ హౌస్ ఇచ్చారు, లింగమనేని దగ్గర డబ్బులు తీసుకొని పార్టీ ఆఫీస్ కట్టారు. ఆ లింగమనేనికి అమరావతి క్యాపిటల్ సిటీలో ఉన్న 1000 ఎకరాలకి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ సపోర్టు. లింగమనేని దగ్గర నుంచి గెస్ట్ హౌస్లో చంద్రబాబు నాయుడు తీసుకుంటాడు. లింగమనేని ఇచ్చినటువంటి డబ్బులతో పార్టీ ఆఫీస్ కడతారు. లింగమనేని కడుతున్నటువంటి డబ్బులు నేను మొన్న అడిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఏమైనా కడుతుందా పవన్ కళ్యాణ్ కంటే? ఏమి కట్టలేదు. మరి ఫ్లైట్ ఎవరు ఖర్చులతో తిరుగుతున్నారంటే లింగమనేని గారు మొత్తం ఎవ్రీడే ఈయనకి ఒక ఫ్లైట్ ఇచ్చేశారు. ఆయన ఎప్పుడు ఎక్కాలి అంటే ఎప్పుడు మాదాపూర్ గుర్తొస్తే అప్పుడు ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు, ఎప్పుడు అమరావతి గుర్తొస్తే అప్పుడు రావచ్చు, ఎప్పుడు అండమాన్ నికోబార్ దీవులు గుర్తొస్తే నికోబార్ దీవులు వెళ్ళొచ్చు, ఎప్పుడు ముంబై గుర్తొస్తే ఎప్పుడు ముంబై, ఎప్పుడు మహారాష్ట్ర గుర్తొస్తే అప్పుడు ఆయనకి ఇట్లా కళ్ళు తెరవగానే ఏ ప్రదేశం గుర్తొస్తే ఆ ప్రదేశానికి ఎగిరి వెళ్ళిపోవచ్చు. బికాస్ రెడీగా ఉంటుంది ఏరోప్లేను ఆయన కోసం, లింగమనేని గారు ఇచ్చినటువంటి ఏరోప్లేను. ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు కట్టాల్సిన అవసరం ఏంది? దీనికి కాను లింగమనేని గారు చేసేటువంటి తప్పుడు పనులకి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గాంధారీలాగా కళ్ళు ఆర్పకుండా కూర్చుంటే సరిపోతుంది, కళ్ళకి గంతలు కట్టుకొని కూర్చుంటే సరిపోతుంది. దేనికోసం సార్ మేము మీకు సపోర్ట్ చేయాలి అని అడిగా. అఫ్కోర్స్ నేను అడిగే ప్రశ్నలకు ఆయన దగ్గర సమాధానం ఉంటుందని నేనైతే అనుకోను. సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని వేల లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తూ రాష్ట్ర ప్రజలని మోసం చేస్తుంటే నేను అడుగుతున్న రాష్ట్ర ప్రజలని, మన బిడ్డలను అడుగుతున్నా, భావితరాలకి మనం ఇలాంటి అప్పున్నటువంటి రాష్ట్రంగా ఇస్తే, ఇలాంటి వ్యక్తులకు ఓటేస్తే ఈ విధంగా రాష్ట్రంలో అప్పులు గొప్పగా మార్చి ఎవరు ఆస్తులు పెరుగుతున్నాయి అంటే చంద్రబాబు నాయుడు ఆస్తులు పెరుగుతున్నాయి, నారా భువనేశ్వరి గారి ఆస్తులు పెరుగుతున్నాయి, నారా లోకేష్ గారు ఆస్తులు పెరుగుతున్నాయి, నారా దేవాంశ్ గారు ఆస్తులు పెరుగుతున్నాయి. వీళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి తప్ప పేదవాడి ఆస్తి ఒక్క రూపాయి పెరగకపోగా పేదవాడి బతుకు ఇంకా చిత్రం అయిపోతుంది. దీనికోసం ఓట్లేయాలా మనం? దీనికోసం ఓట్లేయాలా? దీనికోసం అధికారం ఇవ్వాలా? దీనికోసం రాష్ట్రంలో 164 సీట్లు ఇవ్వాలా? దేనికోసం ఇవ్వాలి? ఇది ప్రజాగళమని గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా జాయింట్గా రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో. ఈరోజు నేను అడుగుతున్న ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, మీరు ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి మాట, ప్రజలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏంటి? మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులేంటి? సార్, యువతకి 20 లక్షల ఉద్యోగాలు, నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. నెలకి సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు, నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. నేను అడుగుతున్న నారా లోకేష్ని, నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ని, మీ ఇద్దరు యువతేగా. అఫ్కోర్స్ 60 సంవత్సరాలు వచ్చిన పవన్ కళ్యాణ్ ఇంకా హీరోనే కాబట్టి మిషన్ గన్లు పెట్టుకొని పేలుస్తుంటాడు కాబట్టి ఆయన యువతే అనుకుందాం, తప్పేం లేదు. మీరే కదా యువగళంలో పాదయాత్రలో 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానంది. మీరు నిజమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైతే, తెలుగుదేశం పార్టీలో మీరు నిజంగా ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అనుభవిస్తుంటే, మీకు సిగ్గు, శరం, ఏమైనా ఆత్మాభిమానం ఇంత ఈసుమెత్తైనా ఉంటే 3,000 రూపాయలు ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో యువతకి ఇవ్వాల్సినటువంటి 3,000 రూపాయలు వడ్డీతో సహా మీరు ఇవ్వలేకపోతే మీరు క్షమాపణ అడగండి జాతిని. ఇంకొకసారి మేము లఫుట్ కబుర్లు చెప్పాము, ఇంకోసారి మేము లొత్తుకోరు కబుర్లు చెప్పాము, మేము చీటింగ్ కబుర్లు చెప్పాము, మేము ప్రజలను చీట్ చేశాము, మేము చీటర్సు అని నువ్వు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఒప్పుకోండి. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, మీరు ప్రతిపక్షంలో స్పష్టంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ నెలకి 3,000 రూపాయలు మీ అధికారిక వెబ్సైట్లో కనబడుతున్న ఈ 3,000 రూపాయలు రాష్ట్రంలో ఉన్న 60 లక్షల మంది యువతకి గత 23 నెలల నుంచి మీరు డబ్బులు ఇవ్వలేదు. మీతో సహా ఆంబోతులాగా రంకెలు పెట్టి అసెంబ్లీలో ఏమంటారు, అసెంబ్లీలో అచ్చెన్నాయుడు, అధ్యక్ష ప్రజలు తప్పు చేశారు అధ్యక్ష, 5 సంవత్సరాల పాటు ప్రజలు అధికారం ఇవ్వకుండా తప్పు చేశారు అధ్యక్ష, ఇది ప్రజల తప్పు అధ్యక్ష. అదే రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని 1924 ఎన్నుకున్నట్టయితే రాష్ట్రాన్ని నీ 100 సువర్ణాక్షరాలతో రాశాడు. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు. మీ మేనిఫెస్టో పనితీరు అదేయా.
మీ మేనిఫెస్టో పనితీరు అది. ఇంకా వరుసనే నేను చదువుకుంటే పోతే మేనిఫెస్టో మీ బట్టలన్నీ ఊడిపోతాయి, మీ బట్టలన్నీ ఊడిపోతాయి. అరే ఎవరిని మీరు మోసం చేస్తామనుకుంటారు ప్రజలని? ఇది చీటింగ్ ప్రభుత్వం కాదా? మీరు చీటర్స్ కాదా? మీరు ప్రజాపాలకులు ఎట్లా అవుతారు? మీకు ఓట్లు వేసింది ఎందుకు యువత? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు? పట్టుపని 10,000 డిఎస్సి పోస్టులు తీసేసి చేతులు దుడుపుకున్నటువంటి చేతలేని నప్పు మీ వెన్నుపొసలేని ప్రభుత్వం మీ ప్రభుత్వం. వెన్నుపొసలేని ప్రభుత్వం. మంగళవారం ప్రభుత్వం మీది. ఎస్, మంగళవారం ప్రభుత్వమే. ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి 5,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చుకోలేదు. మళ్ళీ మంగళవారం పని చేయలేని ప్రభుత్వం మీది. మంగళవారం నుంచి మళ్ళీ ఇంకొక మంగళవారం దాకా మీ ప్రభుత్వం పనిచేయాలి అంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకొచ్చుకోవాల్సిందే. అందుకని మీ ప్రభుత్వాన్ని మంగళవారం ప్రభుత్వం అంటాం. పరిశ్రమలు ఎందుకు రావట్లేదు? జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి చెప్పాడండి, అందుకని పరిశ్రమలు రావటంలా. కంపెనీలు ఎందుకు రావట్లేదు? జడా శ్రవణ్ కుమార్ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, అందుకని కంపెనీలు రావటంలా. అరే ఆ అధికారి ఎవరినో లాకప్ డెత్ చేశారంటే వాళ్ళంతా వైసీపీలో నుంచి ఇంకా బయటకు రాలేదండి. ప్రభుత్వంలో నుంచి, వైసీపీ ప్రభుత్వంలో నుంచి అంటే ఎస్ఐలు బయటికి రాలేదంట, సిఐలు బయటికి రాలేదంట, డిఎస్పీలు బయటికి రాలేదంట, ఎస్పీలు బయటికి రాలేదంట, కలెక్టర్లు బయటికి రాలేదంట, ఇంకా వైసీపీ ట్రాన్స్లోనే ఉండిపోయినారంట. దీన్ని మంగళవారం కబుర్లు అనక ఏం కబుర్లు అంటారమ్మా హోమ్ మినిస్టర్ అనిత గారు? ఏమంటారు మిమ్మల్ని? రాష్ట్రంలో రోజుకు ఒక పాప అన్యాయంగా చంపబడుతుంటే కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి అమ్మా ఏంటి మీ సమస్య, ఇదిగో మేము ఉన్నాము మీకు అని చెప్పలేని మంగళవారం కబుర్లు చెప్పే మీ ప్రభుత్వం, పులిహార కబుర్లు చెప్పే మీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఒక్క పాప దగ్గరికి వెళ్ళి పరామర్శించి మేమున్నామని భరోసా చేయలేని మీరు ఏం చేస్తారంటే ఒంగుళ్ళు దూకుళ్ళు ఆడతారంట, కర్రాబిళ్ళ ఆడతారంట, గోళీలాట ఆడతారంట. ఒకళ్ళేమో పాటలు పాడతారంట, ఇంకొకళ్ళేమో అభినయం పాత్ర పోషిస్తారంట, ఇంకొకళ్ళేమో దుర్యోధనుడు అంట, ఇంకొకళ్ళేమో ధృతరాష్ట్రులు అంట, ఇంకొకళ్ళేమో గాంధారి అంట. కరెక్టే, మీ పాత్రలన్నీ కరెక్టే. ఎన్ని కోట్లున్నా ఎంత రాజ్యమున్నా తనకి ఎప్పుడో ఒకరోజు అవమానం జరిగింది అని దుర్యోధనుడు, ఆ సీతాదేవి ద్రౌపది నవ్వింది అని ఆ మహారాజు పోస్టున్న ఆ మహారాజు లాంటి ఒక పెద్ద రాజ్యమున్న ఇవేమీ ఆలోచించకుండా దుర్యోధనులాగా ఆనాడు సీత నన్ను చూసి నవ్వింది, ద్రౌపది నన్ను చూసి నవ్వింది అని ఆలోచించి అదే గుర్తు చేసుకొని ఆయన నెత్తి మీద నిప్పులు పోసుకొని ఆయన మునిగింది కాక ఎంటైర్ కౌరవ సామ్రాజ్యాన్ని మించినటువంటి ఒక దుర్యోధనుడి పాత్ర పోషించినటువంటి రఘురామకృష్ణరాజు ఒక పక్క. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.